న్యాయం చేసిన ఇక్కడ జిల్లా. అలాగే తెలంగాణ ప్రజలకు 4,000 పెన్షన్ కావచ్చు, 2,500 మహాలక్ష్మి కావచ్చు, తులం బంగారం కావచ్చు, విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఏది లేకపోతే మీరు పిలిచి చెప్పినట్టు 20,000 బడ్జెట్ కావచ్చు, అన్ని రకాలుగా అబద్ధాలాడి ఈరోజు రైతుల వ్యతిరేకం, రైతులని ఎండాకాలంలో వడ్లు కొనుగోలు చేయకుండా 2 నెలలు ఏడ్పించాం. మళ్ళీ ఈరోజు రకరకాల మోసాలతో ఒక యాప్ తెలంగాణ రైతుల పట్ల గుర్తుపడిన ఈ యాప్ యూరియా పట్ల ఈ రకంగా రైతులను ఇబ్బంది పెడుతున్నాం. ఇన్ని రంగాల్లో విఫలమైన ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలకు సరైన సమాధానం, సరైన జవాబు చెప్తారు. ఇంకా ఈరోజు రాష్ట్రం ఏదైనా పరిపాలన సాగుతుందంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, 3 బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే 5 కిలోల సన్నబియ్యం కావచ్చు, ఈ ఇందిరా మిల్లకు కేంద్ర సాయంగా పథకం ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తుంది. మరీ ముఖ్యంగా గ్రామాలలో వైకుంఠ గ్రామాలు కావచ్చు, ఎన్ఆర్టీ స్కూల్స్ కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి శ్రీరామ్జీ లాంటి పథకాలు కావచ్చు, ఈ గ్రామీణ తెలంగాణకు ఒక బలోపేతం చేయడానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరియు రాబోయే రోజులలో త్వరలోని ఈ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి రాబోయే రోజులలో ధర్మ పాలన, కుంభకోణాలు లేని, కుటుంబ పాలన లేని ఒక ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో పరిగెడుతుందో అలాగనే అన్ని రకాలుగా రైతుల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, అన్ని రకాల అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి భారతీయ ప్రయత్నం చేస్తుంది. దాన్ని బట్టి తెలంగాణ ప్రజలని చైతన్యవంతం చేయడానికి రేపే దేశ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారు వస్తున్నారు. రాబోయే రోజులలో కేంద్ర పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎట్లయితే వెస్ట్ బెంగాల్లో కార్యకర్తలని, ప్రజలని చైతన్యవంతం చేశాం, ఏ రకంగా అయితే ప్రజలని ఆ దుర్మార్గ పాలన నుంచి విముక్తి చేశామో రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజాక్షేత్రంలో ప్రజల పట్ల ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించి ఈ రాష్ట్రంలో కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా